శ్రీహిం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం. కొంతమంది వచ్చి కూర్చుంటారు, గురుగారు మేము గౌహతి కామాఖ్యకి వెళ్ళొచ్చాము, తర్వాత గాన్గాపూర్కి వెళ్ళొచ్చాము, సమస్యలు కొంత సర్దుమనిగాయి, ఇంకా అలాగే చాలా వరకు ఉన్నాయి, ఇలా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ విషయాన్ని మనం పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలి బిడ్డ. హిందూ సాంప్రదాయంలో, హిందూ విధానంలో, ఈ సనాతన ధర్మంలో గాలిలో దీపం పెట్టి దేవుడాన్ని మీరు నమస్కారం చేయకూడదు అని చెప్తారు. ముఖ్యమైనటువంటి ఒక సిద్ధాంతం ఉంటుంది, కర్మ సిద్ధాంతం. కర్మ సిద్ధాంతం అంటే చాలా మంది ఏమనుకుంటారంటే గత జన్మలో మనం చేసిన పూర్తిగా ఈ జన్మలో అనుభవిస్తున్నాము, అలాగే అనుభవించాలని చెప్పేసి అనుకుంటారు. కానీ అది సరైనటువంటిది కాదు. అయితే గత జన్మలో యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది మనకు ఉంటుంది. మన సమస్యలు పరిపూర్ణంగా నిర్మూలనం కావట్లేదు అంటే ఏమిటి అనేటువంటిది చూసుకోవాలి. ఇప్పుడు పెళ్లి కాని పిల్లలు, కుజ దోషాలు ఇలాంటివి ఉండేటువంటి వాళ్ళు ఇక్కడ కాళహస్తికి వెళ్ళొస్తారు. కాళహస్తికి వెళ్ళి వచ్చినటువంటి వారందరికీ కూడా వివాహాలు జరుగుతున్నాయా అంటే ఆ దోష నివృత్తి అవుతుందా అంటే కాదు. కానీ అయ్యేవారికి ఖచ్చితంగా అవుతా ఉంటుంది. కావట్లేదు అంటే ఇంకా ఏదో జటిలంగా ఉంది, మనం దాన్ని ఓవర్కమ్ చేసుకోవాలని ఆలోచన చేయాలి. మరి జటిలము ఏమిటి అని అనుకున్నప్పుడు ఈ అపమృత్యు దోషాలు తీవ్రమైనటువంటి స్థితిలో ఉంటాయి. తర్వాత ఈ కాలసర్ప దోషాలు అత్యంత తీవ్రంగా ఉంటాయి. శని దోషాలు ఇలా కొన్ని విపరీతంగా ఇబ్బంది పెట్టేటువంటివి ఉంటాయి. ఇక్కడ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. మీకు ఉండేటువంటి సమస్యలు ఏంటి, ఈ సమస్యలను మీరు విభాగాలుగా చేసుకోవాలి. ఫస్ట్ డివైడ్ చేసుకోవాలి. ఏ రకమైనటువంటి సమస్యను మీరు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ మీకు డేట్ ఆఫ్ బర్త్ కనుక ఉన్నట్టయితే దానికి సంబంధించినటువంటి విధానంగా పరిపూర్ణంగా మనము ఈ జాతక స్థితిని తీసుకోవాలి. నేను చాలా సందర్భాలలో చెప్తున్నాను, ఇది మనకు 33% మాత్రమే అప్లై అవుతుంది. కానీ 33% ప్రారంభ కర్మ కనుక లేకపోయినట్టయితే, లేదా దోషాలు అంటే ప్రయోగ దోషాలు కనుక ఉన్నట్టయితే, లేదు అంటే ఒక దైవశక్తిని మనం పరిపూర్ణంగా పట్టుకునే పక్షంలో ఈ 33% 100% కూడా కావచ్చు. కనుక మనం ఏమి చేయాలి అంటే ఈ సమస్య దేని వల్ల వచ్చింది అనేటువంటిది తీసుకోవాలి. సరే, మనకు నక్షత్ర గ్రహ దోషాల వల్లనే వచ్చింది అని అనుకుందాం. దీనికి సరైనటువంటి పరిష్కారం ఏమిటి? మనము శాంతులు చేపించుకుంటాం బిడ్డ, అది శాంతుల వరకే ఉంటుంది. అవి శాంతులు మాత్రమే, పరిపూర్ణమైనటువంటి పరిష్కారాలను మీకు ఇవ్వవు. ఎందుకు ఇవ్వవు? పరిపూర్ణంగా ఎందుకు ఇవ్వవు అంటే అవి శాంతి వరకు మాత్రమే, ఒక మంత్ర విధానాన్ని, ఒక దేవతా శక్తిని తీసుకొని పరిపూర్ణంగా ఆపేటువంటి విధానం ఉండదు. దైవశక్తిని మనం ఉధృతంగా తీసుకునేటువంటి విధానము ఈ ప్రక్రియలో ఉండదు. ఈ ప్రక్రియ అంటే ఇది దేనికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ అనేది మీరు అర్థం చేసుకోవాలి. కొంతవరకు నివృత్తి అవుతుంది, కానీ ఇది పరిపూర్ణంగా నివృత్తి అవుతుంది అంటే కాదు. ఏది? ఈ శాంతుల వల్ల. అలా అయిన పక్షంలో ఇక వేరే దగ్గరికి వెళ్లాల్సినటువంటి అవసరమే ఉండదు. మరి అవసరం ఎందుకు ఏర్పడుతుంది అంటే మనకు ఈ నక్షత్ర గ్రహ దోషాల అది చూసుకోవాలి. అదే అయినప్పుడు, అదే కనుక అప్లై అవుతున్నప్పుడు మరి మనం ఏ విధానాన్ని అనుసరించాలి? ఈ నక్షత్ర గ్రహ దోషాలు పరిపూర్ణంగా ఆపాలంటే మనం ఏం చేయాలి? అవగాహన మీరు తీసుకోవాలి. రెండో విధానం ఏమిటంటే దృష్టి దోషాలు కావచ్చు, ప్రయోగ దోషాలు కావచ్చు, కట్లు కావచ్చు, ఇవి ఇతరుల ద్వారా వచ్చేటువంటి ఈ జటిలమైనటువంటి వాటి నుండి ఎలా బయటపడాలి? మీరు ఒక దేవాలయానికి వెళ్తారు, తగ్గిపోతుంది. అక్కడికి గాన్గాపూర్, కొండగట్టో ఇలాంటి కొన్ని ప్రసిద్ధమైనటువంటి దేవాలయాలకు వెళ్ళి అక్కడ కొద్ది రోజులు ఉంటారు, మీకు నివృత్తి అవుతుంది, ఇంటికి వస్తారు. మళ్ళీ ప్రయోగం చేసేటువంటి పరిస్థితి కనుక ఉంటే కొంతమంది అలా పెట్టుకుంటారు టార్గెట్గా. మరి అలాంటప్పుడు పరిస్థితి ఏంటి? మళ్ళీ మీరు దేవాలయాలకు సందర్శన చేసుకుంటూ కూర్చోలేరు కదా, మీ దైనందిన కార్యక్రమాలు చాలా ఉంటాయి. మరి అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ ఈ కాన్సెప్ట్ ఏంటిదని అర్థం చేసుకోవాలి. దీనికి శాశ్వతమైనటువంటి పరిష్కారం ఏంటి? ఇక్కడ సమస్య ఏమిటి, మీకు సంబంధించింది మరలా అంటే మళ్ళీ ఇతరుల గురించి కాదు, మీకు సంబంధించినటువంటి సమస్య లేదా మీ కుటుంబానికి సంబంధించినటువంటి సమస్య ఏమిటి, దీనిని ఎలా నివృత్తి చేసుకోవాలి, ఈ కాన్సెప్ట్ తీసుకోవాలి. శాశ్వతమైనటువంటి పరిష్కారం ఏమిటి? ఇక ఇంకొకటి ఉంటుంది, వాళ్ళ నక్షత్ర గ్రహ దోషాలు కానీ లేకపోతే బయట ఉండే ప్రయోగాలు కానీ ఉండవు, కానీ సమస్యలు విపరీతంగా వస్తూ ఉంటాయి.
మరి ఎందుకు వస్తున్నాయి? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? జాతకరీత్యా బాగానే ఉంది, ప్రయోగ దోషాలు కూడా ఏం కనిపించట్లేదు. ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి? ఎక్కడ ఏం జరుగుతుంది? ఈ విధానం కూడా ఉంటుంది. ప్రారంభ కర్మ అనేటువంటిది ఒకటి ఉంటుంది. కనుక దీని నుండి మనం బయటపడాలంటే మనం ఏం చేయాలి? మీకు చాలా స్పష్టంగా 3 విధానాలు ఉంటాయి బిడ్డ. ఈ 3 విధానాలు కూడా మీరు అనుసరించాల్సిందే. అదే కర్మ సిద్ధాంతము. కర్మ అంటే పని బిడ్డ, మీరు చేయాలి. ఈ పని సిద్ధాంతం ఉంటుంది, మీరు ముందుకు వెళ్ళాలి, మీరు పట్టుకోవాలి. ఇక్కడ మీరు పట్టుకోవాలనుకున్నప్పుడు మీరు ఎలా పట్టుకోగలుగుతారు? ఒక దైవశక్తిని మంత్రం ద్వారా పట్టుకోగలుగుతారు, ఒక దైవశక్తిని మంత్రము ద్వారా మీరు పట్టుకోగలుగుతారు. ఇది మొదటిది. రెండవది ఏంటి? మీ భావనా శక్తిని ఒక నిర్మాణ శక్తిగా మీరు పట్టుకోగలగాలి. ఇది రెండవ విధానం. మూడవది ఏమిటి అంటే కుండలి శక్తి ఉంటుంది, మీరు దాన్ని బలోపేతం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది మూడవది. ఈ మూడింటిని ఎవరు చేయాలంటే మీరే చేయాలి. ఈ మూడిట్లలో మీకు ఏది అవసరం అనేటువంటిది ఇక్కడ గుర్తించాలి. దీనికి పరిపూర్ణంగా నిష్ణాన్యతల దగ్గరికి వెళ్లాల్సిందే బిడ్డ. ఇప్పుడు మీరు ఒక మంత్ర విధానాన్ని పట్టుకుంటే మీరు విజేతలు అవుతారు. ఇది చాలా సులభమైనటువంటి ప్రక్రియ. అవసరమైతే చాలా శక్తివంతమైనటువంటి మంత్ర విధానాన్ని ఎలాగో అనుసరిస్తున్నాం కనుక దీనికి గట్టిగా పట్టుకుంటే మీకు నక్షత్ర గ్రహ దోషాలు అనేటువంటి అసలు స్టోరీ ఉండదు. ప్రయోగ బాధలు కూడా అది ఎగిరిపోతూ ఉంటాయి. ఏదో ఒక 20% ఇబ్బందికరంగా ఉన్నప్పుడు అది ఆ పరిష్కారం వైపుగా వెళ్ళాలి. పరిష్కారం అప్పుడు చేయించుకోవాలి. అంతవరకు చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. మీరు నిర్మాణం తెలియదు అసలు. వాస్తవంగా చెప్పాలంటే బిడ్డ, భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే 100కు 80% మంది నార్మల్గా వెళ్ళిపోతారు. వాళ్ళకి ఎలా ముందుకు వెళ్ళాలో తెలియదు. మీరు చూడండి, ఏ దేశాన్నైనా చూడండి, 20% మంది ప్రజలే. ఇంతకుముందు 10% ఉంటే ఇప్పుడు కొంచెం పెరిగారు, పర్సంటేజ్ పెరిగింది, ఆ జ్ఞానం పెరిగింది. ఈ 20% మిగతా 80%ని వెళ్తూ ఉంటారు. ఈ 20% దగ్గరే నాలెడ్జ్ ఉంటుంది, వీళ్ళ దగ్గరే ఆర్థికంగా డబ్బులు ఉంటాయి, వీళ్ళే ప్రపంచాన్ని రూలింగ్ చేస్తూ ఉంటారు. ఆయా ప్రాంతాలను ఏ దేశంలో వీరు ఈ 20% ఆ దేశాన్ని వీళ్ళు రూలింగ్ చేస్తూ ఉంటారు. మిగతా వాళ్ళంతా ఫాలోవర్స్గా ఉంటారు. నేను ఈ ఫాలోవర్స్గా ఉండాల్సినటువంటి అవసరం లేదు బిడ్డ. మీరు అవేకరణ కంటే ముందుకు వెళ్ళండి అంటున్నాను. ఈ ముందుకు వెళ్ళాలని అనుకున్నప్పుడు కాన్సెప్ట్లు అర్థం చేసుకోవాలి. మీరు కాన్సెప్ట్లు అర్థం చేసుకుంటే ముందుకు వెళ్తారు, లేకపోతే కొంతవరకు అయితే ముందుకు వెళ్తారు. ఇంకా పరిపూర్ణంగా వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మీరు వాస్తవంగా అపారమైనటువంటి దైవశక్తి మీలో ఉంటుంది. మీకు పట్టుకోవడం తెలియట్లేదు, ముందుకు వెళ్ళడం తెలియట్లేదు. అయితే తెలుసుకున్నా కూడా కొంతమంది శిష్యులు ఏంటంటే వాళ్ళు విషయాన్ని కూర్చుండబెట్టి మానసికమైనటువంటి శక్తులను ఎలా ఉపయోగించుకోవాలని పరిపూర్ణంగా చెప్పినప్పటికీ కూడా తప్పుడడుగులు పడుతూ ఉంటాయి కొంతమందిలో. ఎందుకు పడుతున్నాయి అంటే ఆచరణ లోపం. జీవితాన్ని సీరియస్గా తీసుకోవాలని, ఒక సమస్య వచ్చిందంటే సమస్య ఎందుకు వచ్చింది, సమస్య వచ్చిందంటే పరిష్కారం ఉంటుంది కదా. పరిష్కారం లేకుండా సమస్య ఉండదు. మీరు ఏ స్థాయిని పట్టుకుంటున్నారు? కొంతమంది ఏంటంటే పెద్ద పెద్ద పనులు చేస్తూ ఉంటారు, చాలా పెద్ద పనులు చేస్తూ ఉంటారు. మరి వాళ్ళ శక్తి సామర్థ్యాలు సరిపోవు. దైవశక్తి కావాల్సింది. ఇదొక రకమైనటువంటి కాన్సెప్ట్. ఇలా కావాల్సింది చూసుకుంటూ మీరు పట్టుకొని ముందుకు వెళ్ళినట్టయితే మీకు విజయాలు అనేటువంటివి నల్లేరు పైన నడకలాగా ఉంటుంది. చాలా సులభంగా మీరు ముందుకు వెళ్ళొచ్చు. మీరు సమస్యలనే చూస్తూ ఉన్నారు, ఆ సమస్యలను డివైడ్ చేయండి, పరిష్కారాలను జాగ్రత్తగా పట్టుకోండి. పరిష్కారం వైపుగా వెళ్ళేటువంటి దిశలో సిన్సియారిటీని చూపించండి. మీరు ఒక 2 స్టెప్పులు విజయాన్ని 2 సార్లు విజయాన్ని సాధిస్తే ఆ తర్వాత మీకు విజయాలే వస్తాయి. కనుక గుర్తుపెట్టుకోండి, కాన్సెప్ట్ను అర్థం చేసుకోండి. ఫస్ట్ ఎవరు ఏ కాన్సెప్ట్ ఇస్తున్నారు, ఏ గురువు దగ్గరికి పోతే ఆయన ఏం చెప్తున్నారు, ఈ గురుగారు ఏం చెప్తున్నారు, ఇంకో గురుగారు ఏం చెప్తున్నారు, అసలు సమస్య ఎక్కడుంది, పరిష్కారం ఎటువైపు వెళ్తుంది, ధ్యాయం ఎక్కడుంది, మనం మంది ఎక్కడ పెడుతున్నాము కదా. అంటే ఒక సయాటిక్ ప్రాబ్లం వచ్చిందని అనుకున్నప్పుడు తలనొప్పికి మందిస్తే కుదరదు కదా. అలా మనం పర్ఫెక్ట్గా వెళ్ళాలి. అలా వెళ్తేనే మీరు విజేతలు అవుతారు. అందరికీ బ్లెస్సింగ్స్.